ఎవరండి మీరు? డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. మీరు పిలిచారు, నేను వచ్చా. ఎంత 130 కోట్ల? లేదు 180. 130 అంటే 130, 150 అంటే 150. మీరేంటి ఓపెన్ అవ్వట్లా? నాకు అర్థం కావట్లా. మీరు ఎవరండి అని అడిగి అదరగొడతాను, బెదరగొడతాను, అందరినీ చెదరగొడతాను. చేసేవాడు ఎక్కడ దొరుకుతున్నాడు? అక్కడే. నాకు ఇట్లాంటి గిఫ్ట్ ఇంత కాస్ట్లీ అయితే మీరు ఎవరు అమ్మకండి దాన్ని, తినండి. కింద పెచ్చులు కూడా చాలా బాగున్నాయి. స్పేస్లో ప్యాక్ చేసి తీసుకొచ్చాను. అదే నేను ఉంచుకుంటానండి. ప్రేమతో ఇచ్చారు కాబట్టి ఇది వెల కట్టలేదండి. కోట్ల బ్యాగ్ వాడాలంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే మనకి సింప్లిసిటీ ఇస్ ద కీ ఫ్యాక్టర్ అని చెప్పారు. డ్రైవర్లకు జీతాలు ఇవ్వదు. తిట్టిద్దండి ఇలా చెప్తున్నానని. ఆల్రెడీ ఫోన్లు వచ్చినాయి. సో అది ఏంటి ఎగ్జాజరేషన్స్ అని ఎందుకు ఎక్కడ నేర్చుకున్నారు? నేనే చల్లా చెదిరి వచ్చా. మీరు ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూలు వేరు. చెప్పొద్దని చెప్పిందా? డోర్ క్లోజ్ చేసి పెట్టండి, బహుశా మంచు లక్ష్మి గారు లోపలికి వస్తారేమో. మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయలేము మిమ్మల్ని. మార్స్ పంపించి అక్కడ చేస్తారా? నిజం చెప్పండి. నాకు సార్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఇతనమే తేడా. మీరు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి 6 నెలలు హౌస్ లోకి వెళ్ళి సార్ నేను కొంచెం అతి చేస్తాను, మీరు బెజవాడాలి కదా, మీరు అదరగొడతారులే. అదేదో చూసా thumbnails, నేను లోపలికి వెళ్ళలేదు. విభత్సమైన పొలిటికల్ ఇంటర్వ్యూ చేసి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ కదా ఏమొద్దు ఇప్పుడు, ఆయన ఏం క్వశ్చన్ అడుగుతాడు, ఈవిడేం సమాధానం చెప్పుద్ది. ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కంటిన్యూస్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్, రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ మీకోసం తీసుకొచ్చా. లాస్ట్ వీక్ కూడా పాడ్కాస్ట్లో నేను ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చా. ఈరోజు ఇమిగ్రేషన్ కాదు కానీ బిగ్ బాస్కి వెళ్ళి ఫస్ట్ టైం అక్కడ నుంచి బయటకు వచ్చేసారు బెజవాడ బేబక్క. పెద్ద ఇంట్రడక్షన్ నేను ఇవ్వను, ఇంట్రడక్షన్ అంతా ఆమెనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. హాయ్ సార్. ఎవరండి మీరు? బాగానే తప్పించుకున్నాను ఇంట్రడక్షన్లోనే. కాదు నేను పెద్దగా ఇవ్వను, ఆవిడే చెప్తారు. ఇదేంటంటే తెలుగుగా తప్పించుకోవడం అనమాట. మీకు నేను తెలియదని నాకు అర్థమైపోయింది సార్. చూస్తున్నా మిమ్మల్ని, బట్ వాట్ యు ఆర్ అనేది తెలియదు. మీరు యాక్టరు, సింగరు, ప్లేబ్యాక్ సింగరు, మిమిక్రీ ఆర్టిస్ట్, యూట్యూబరు, అంతే అంటారు. అక్కడ పెద్ద వ్యాపారం. ఏమని చెప్పాలి మరి? అంతే, అదే అర్థమైపోయింది. అందుకోసం మీకే వదిలేసా. అందుకే మీకోసం వదిలే. ఎవరండి మీరు అని అడుగుతున్నా. ఎవరండి మీరు? ఎవర్రా మీరంతా? డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. వద్దులేండి సార్, నా గురించి చెప్పద్దు, చెప్పడం ఏం లేదు. బట్ చాలా హ్యాపీగా ఉంది మీ దగ్గర రావడం, ఎందుకు ఇలా కలవడం. నేనే అన్ని చెప్పేస్తే మీరు అడగడానికి ఏమి ఉండదు కాబట్టి మీరు అడిగినప్పుడు నేను చెప్దామని ఆపుకుంటున్నా. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాగా భయంకరమైన విభత్సమైన పొలిటికల్ ఇంటర్వ్యూ చేసి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ కదా ఏమొద్దు ఇప్పుడు, ఆయన ఏం క్వశ్చన్ అడుగుతాడు, ఈవిడేం సమాధానం చెప్పుద్ది. నాకు పూర్తిగా తెలియచున్నారు. నేను బిగ్ బాస్ అవి చూడను. ఏంటి అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? వచ్చింది వెళ్ళా, అది వచ్చింది పిలిచారు, నేను వచ్చా. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఈ సీజన్ లో వస్తుందేమో చాలా మంది వెయిటింగ్. అవును. మీరు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి 6 నెలలు హౌస్ లోకి వెళ్ళి 6 రోజుల్లో బయటకు వచ్చారు. అవును, నాకు భలే ఇష్టం అండి. ఆ హౌస్ నుంచి ఈ హౌస్ నుంచి ఆ హౌస్ అన్నిటికి మారటం భలే ఇష్టం నాకు. అంటే చాలా మంది, అంటే మీకు అర్థమై ఉంటది ఒక పాయింట్, ఏదో తెలిసి ఉంటది. అడగండి. తెలియదు నాకు. కంగారు వచ్చింది నేను. ఆత్రంలో గాత్రం ఎక్కువ నాకు. సో బాగా తొందర కంగారు ఎక్కువ. సో కంగారు పడిపోయి తొందరపడిపోయి వెళ్ళిపోయా, అలాగే తొందరపడిపోయి బయటకు కూడా వచ్చా. కానీ అమెరికాలో చాలా కాలం ఉన్నారు, చాలా సంపాదించారు. చాలానా? ఓకే. ఎంత అండి మీ జీతం? ఎంత? అక్కడ ఏం చేశారు అసలు మీరు? అక్కడ ఐటీలో చేసేదాన్ని అండి. అంటే అక్కడ నాకు చాలా ఎక్కువ శాలరీ అది వస్తూ ఉండేది. ఓకే, మాకు అర్థమవుతుంది. అంటే అప్పుడు డాడీ చెప్పారు, తల్లి నీకు ప్యాషన్ ఉంది కదా, నువ్వు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ రావాలి, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ రావాలి అని చెప్పి డోర్ క్లోజ్ చేసి పెట్టండి, బహుశా మంచు లక్ష్మి గారు లోపలికి వస్తారేమో. మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయలేము మిమ్మల్ని. యా, ప్లీజ్ క్యారీ ఆన్. సో అలా వచ్చి ఉండాను అనమాట. ఓకే. ఎంత సంపాదించారు? అంతే చెప్పరా? ఏదో ఇలాంటి వాచ్లు, బ్యాగులు ఇట్లాంటి కొనుక్కునే. అవును, అదేదో చూసా thumbnails, నేను లోపలికి వెళ్ళలేదు కానీ. ఎంత? 130 కోట్ల? ఒక్క నిమిషం అండి, ఆ ఛానల్ ఎంత చెప్పా? లేదు 180. ఛానల్కు రేట్ ఉంటుందా? 180 కోట్లు.
180 కోట్లు పెట్టే బ్యాగ్ కొన్నారా? అవును. ఎక్కడ దొరుకుతాయి ఇవి? అక్కడే ఎక్కడ? అక్కడే అండి కస్టమైజేషన్లు అలా దొరకరు, మనం చేయించుకోవాలి. నేను కష్టపడి చేయించుకున్నాను అది. చేసేవాడు ఎక్కడ దొరుకుతాడు? అక్కడే మార్స్లో మార్క్స్ పంపించి అక్కడ చేస్తారా? ఎంత జీతం వచ్చిందండి మీకు? 130 కోట్ల బ్యాగ్ వాడాలంటే ఎంత జీతం? మీరే అర్థం చేసుకోండి. మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. కాదు, సీరియస్ గా అడుగుతున్నా. ఏమంటే మా అమ్మ తిట్టిద్దండి ఇలా చెప్తున్నానని. ఆల్రెడీ చెప్పొద్దని చెప్పిందా? మన ఆస్తి వివరాలు నేను చెప్పొద్దని చెప్పింది. మీరు ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూలు వేరు. మీరు 130 అంటే 130, 150 అంటే 150. నాకు తెలిసి అది కోటిలో 150 రూపాయలు పెట్టుకొని కూర్చుంటా. నిజం చెప్పండి. కాదా? కాదండి, నార్బిట్ మాల్లో 14,000 కొనుక్కున్న ఆల్డో బ్యాగ్ ఇది. ఓకే, బ్యాగ్ రహస్యం రివీల్ చేసిన బేబక్క అంతేనా? అవును. ఓకే, సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది మాకు. 14,000. ఏంటి నాకు ఇందాక నుంచి ఆకర్షితంగా ఉంది, అది నన్ను ఆకర్షిస్తుంది. ఏంటి అది గిఫ్ట్? ఏంటంటే ఇది నేను మీ బ్యాగ్, మీ వాచ్ ఇంకా చాలా ఉన్నాయి. అవునవును. అవన్నీ చూసిన తర్వాత మీకు కూడా కాస్ట్లీ ఏదో ఇవ్వాలని స్పేస్ నుంచి తెప్పించాయి. చెప్పండి. స్పేస్ నుంచా? స్పేస్ లో పండుతుంది. ఏ ప్లానెట్ నుంచి అండి? స్పేస్ లో అదేంటి మన వెళ్ళాం కదా, చంద్రుడి పైకి వెళ్ళారు కదా మనం. అక్కడ ఒక అక్కడ పండిందంట. నేను మీకు పంపిస్తున్నాను. చంద్రుడిలో పండిన కాయ. దీని వాల్యూ జస్ట్ 130 కోట్లు 140 కోట్లు ఉంటుంది. ఏంటండి ఇది నాకు గిఫ్ట్ ఇస్తున్నారా? ఒక్క నిమిషం ఆడియన్స్ ఇక్కడ చూపిస్తా. ఇది చూసారా? 130 కోట్ల యాపిల్. చంద్రగ్రహంలో పండిన చంద్రకాయ ఇచ్చారు నాకు. చాలా బాగుందండి. కింద పెచ్చులవి కూడా చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు చూడలేదు. యాపిల్ అలా ప్యాక్ చేయడం చూసుంటారు మీరు? చూడలేదండి. గిఫ్ట్ ప్యాక్, ప్రీమియం ప్యాకింగ్ అంటే అది కూడా స్పేస్ లో ప్యాక్ చేసి తీసుకొచ్చారు. అదే అద్భుతంగా ఉంది. నాకు ఇట్లాంటి గిఫ్ట్ ఇంత కాస్ట్లీ అయితే ఎవరు మీరు అమ్మకండి, దాన్ని తినండి. నేను ఉంచుకుంటానండి. 130 కోట్లేగా. 130 కోట్లు. మీ బ్యాగు అది ఈక్వల్. అదే అర్థమైంది నాకు. థ్యాంక్స్ అండి. బ్యాగు అది ఈక్వల్ అని చెప్తున్నా. మీరు ప్రేమతో ఇచ్చారు కాబట్టి ఇది వెల కట్టలేదండి. మీరు ఇంకా చెప్పారు దీని రేట్. థ్యాంక్స్ అండి. నేను మీకు ఇచ్చా, నేను వెలబెట్టేది ఇచ్చా. వెలబెట్టే కొనుక్కొచ్చాను దాన్ని. చాలా బాగుంది. సో అది ఏంటి ఎగ్జాజరేషన్స్ అని ఎందుకు ఎక్కడ నేర్చుకున్నారు? ఎగ్జాజరేషన్స్ అన్ని ప్రతిదీ అతి ఆత్రం. అతి ఎక్కువ. నాకు అదే చెప్పాను. షోకి వెళ్ళేటప్పుడు కూడా చెప్పా నాగ్ సార్తో, సార్ నేను కొంచెం అతి చేస్తాను, మతిపోద్ది కొంతమందికి. అతి భరించలేక తొందరగానే బయటికి పంపించారు. ఆయన ముందే చెప్పారు, సార్ నేను ఏం చేస్తాను నాకైతే అర్థం కావట్లేదు, నా మీద నాకు డౌట్గా ఉంది, అదరగొడతాను, బెదరగొడతాను, అందరినీ చెదరగొడతాను, నాకే తెలియదు సార్ అన్న. ఆయన మీరు బెజవాడాలి కదా, మీరు అదరగొడతారులే, అది ఇది మాకు కూడా అదే కావాలన్నారు. ఎవరికి వెళ్ళి నేనే చల్లా చెదిరి వచ్చా. బాగా బాధపడుతున్నారు బయట. ఎందుకండి ప్రశాంతంగా బాహ్య ప్రపంచంలో మీతో పాటు ఇండిపెండెన్స్ కొంటాం మీకు ఇష్టం లేదా? ఎంత ఫ్రీడమ్గా ఉందో సార్. అసలు మీరేంటి ఓపెన్ అవ్వట్లా? నాకు అర్థం కావట్లా. మీరు ఎవరండి అని అడిగా. ఓపెన్ రూఫ్ టాప్ కార్లో వచ్చా. అవును, అదొకటి. ఏంటి మీరు డ్రైవర్ని పెట్టుకురా? పెట్టుకోను. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఇష్టం. ఏంటి సొంతంగా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి? అన్ని నా పనులు నేనే చేసుకుంటా. మరి ఇప్పుడు వచ్చి ఇక్కడ బయట నుంచి భోజనం చేయించుకొని తిన్నారు. అవును, మీరు ప్రిపేర్ చేసుకోవాలి కదా. మీరే ప్రిపేర్ చేసుకోవాలి. డ్రైవర్ కి జీతం ఎంత ఇవ్వాలి? 25-30 వేలు ఇవ్వాలి. మా తాతగారు ఏం చెప్పారంటే, ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే మనకి సింప్లిసిటీ ఇస్ ద కీ ఫ్యాక్టర్ అని చెప్పారు. డ్రైవర్లకు జీతాలు ఇవ్వద్దని డ్రైవర్నే పెట్టుకోకూడదు అని చెప్పారు. ఆయన అయితే కాలి నడకని వెళ్ళేవాళ్ళు, కనీసం కార్లో వెళ్తున్నా. కాలి నడకని వెళ్ళేవాడు డ్రైవర్ ఎందుకు? కాలి నడకని వెళ్తారు. నేను ఇప్పుడు కారు ఉండే నేను డ్రైవర్. ఆయనకి ఎన్నో మాకు 100 బండ్లు ఉండేవి అప్పట్లో. అయినా సరే ఆయన కాలి నడకని వెళ్ళేవాళ్ళు. కాదు, ఇప్పుడు ఏంటి అది కూడా ఇటువంటి ఆత్రం కబురేనా? నేను అన్ని పనులు నేనే చేసుకుంటాను అనేది కూడా చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా. 130 కోట్ల బ్యాగ్ వాడే వాళ్ళకి డబ్బులు సేవింగ్ తోటి ఏంటంటే రియాలిటీ ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే, ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి. చాలా పేదవాళ్ళ? డబ్బున్న పేదవాళ్ళు. అవును. అది సంగతి. మంచు లక్ష్మి గారితో ఏంటి బాగా ఇన్స్పైర్ అయినట్టు? నాకు మంచి ఫ్రెండ్ కూడా. నాకు చాలా ఇష్టం తనంటే. అంటే నాకు తెలియకోకుండానే నాకు అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అంటే నా బ్లడ్లో ప్రాబబ్లీ మీకు మంచి బ్లడ్ ఉంటే నాకు మంచి బ్లడ్ ఉంటుంది. కోస్తే నిజం ఒట్టండి బాబు, పోయింది వెంటనే పలు రకాల తెలుగు పదాలు వస్తాయి ఇక్కడి నుంచి, బ్లడ్ లోంచి. బాగా ఇమిటేట్ చేస్తున్నారు. ఆమె మాత్రమేనా, మిగతా వాళ్ళు కూడా ఇమిటేట్ చేస్తారు? లేదు, ఎందుకంటే చెప్పాను కదా. అంటే నాకు తెలిసి పూర్వజంలో మోహన్ బాబు డాడీ నా డాడీ అయి ఉంటారు, మోహన్ బాబు అంకుల్ నాకు డాడీ అయి ఉంటారు. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా. కెమెరా సార్, ఇలాంటి గెస్ట్ మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు, చేయబోరు సార్.
లక్ష్మి గారు చూసారండి ఎప్పుడన్నా మీ వీడియోస్? ఓ యా, కలిసారా నేను మీరు? వెళ్ళే ముందు మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు ఎక్కువ రోజులు ఉంటే తను సెలబ్రిటీ గెస్ట్గా తను రావాలి అవన్నీ ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ లోపల నన్ను నొక్కేశారు, తొక్కేశారు, బయటికి తోసేశారు సార్. మిమ్మల్ని ఎవడు భరించలేక బయటికి పంపించుంటారు. నాకు నేనే భస్మాసుడు తనకు తనే చేసుకున్నట్టు నాకు నేనే సార్. నాకే రిగ్రెట్ కనపట్ల మీ దగ్గర. ఏం లేదు, నాకు నేనే సార్, ఎలిమినేట్ మీ సార్. అదే దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు చెప్తారు, నా వల్ల కాదు సార్, వీళ్ళు నన్ను పొద్దుస్తమాను నన్ను కుక్ చేయమంటున్నారు సార్, నన్ను ఎలిమినేట్ మీ సార్ అన్న. మా ఇంటికి వెళ్ళిపోతా సార్, కట్ చేస్తే ఐఎమ్ అవుట్, ఎవరు అడుగుతారు ఎలిమినేటెడ్. నేనేదో క్యాజువల్ గా అన్నాను సార్, సీరియస్ గా తీసుకున్నాను. నాకు సార్ నేను మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాను. బాగుందండి, వెళ్ళి వచ్చాను, జర్నీ ఫన్ గా ఉంది. అయితే నేనున్నప్పుడు నో రేషన్ అన్నారే గానీ ఫుల్ రేషన్ ఇచ్చారు. అంటే ఫుల్ రేషన్ అంటే అన్ని ఇచ్చారు, పాలు, గుడ్లు, వండుకుంటాం, రైసు, పప్పు అన్ని ఇచ్చారు. ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు ఫుడ్ కొరత లేదు. పేరుకు మాత్రం నో రేషన్ అన్నారు. వీళ్ళందరూ ఏమో నన్ను పొద్దుస్తమాను టిఫిన్, కాఫీలు, ఏంటి బ్రేక్ఫాస్ట్, లంచ్లు, డిన్నర్లు అన్ని సావదొబ్బి, అంటే నన్ను చెయ్యి అని సావదొబ్బేశారు. బిగ్ బాస్ లో వంట మనిషి అయ్యారు మీరు. నేను తిరగబడ్డా, నేను చేయనని, నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఆడవాళ్ళకి మా లేడీస్కి మా టైం మాకు కావాలని తిరగబడ్డా. చూసా వచ్చే ముందు బిగ్ బాస్ వీళ్ళు నన్ను పొద్దుస్తమాను కిచెన్కే బలి చేస్తున్నారు, ఇజ్జే అజ్జే అని, వీళ్ళకి నో రేషన్ చేయండి అన్న. నేను వచ్చాను టపీమని నెక్స్ట్ డే నో రేషన్ మొత్తం పట్టుకెళ్ళిపోయారు. లేదు, మొత్తం పట్టుకెళ్ళిపోయారు, లోపల పట్టుకెళ్ళిపోయి గెలిస్తేనే నువ్వు సంపాదించుకోవచ్చు ఆహారం. ఒకళ్ళకైతే గంజిపొడి ఇచ్చారు, గంజిపొడి, నీళ్లు, ఉప్పు. సో అందరికి మీరు పనిష్మెంట్ ఇచ్చేసి వచ్చేసారు బయట. సార్ నో రేషన్ చేయండి అని చెప్పి అప్పుడు భలే ఆనందంగా ఉంది నాకు. మన వాళ్ళు చేసింది శాడిజం కదా, అది మాత్రం బాగుందా? మీరు ఏంటండి ప్రాస బాగుంటుందని బేబక్కని వంట లెక్క చేశారు వాళ్ళు. ఏంటి తప్పు? అదే తప్పు. అందుకనే బికేముడు కాదు, బిక్కమ్మడం ఉంది. అయిపోయాను అక్కడ వంటలక్క. నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాను, నేను ఎలాగో 15 మందికి వండాను కదా, ఇంకొంత ఎక్కువ మందికి వండి బేబక్క రుచులు, బేబక్క కర్రీ పాయింట్ ఇలాంటివి పెట్టుకొచ్చాం. నేను కూడా కుమారి ఆంటీ లాగా ఫేమస్ అవుతా. నాన్న నీకు 2 చపాతీలు ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇట్లా చేసుకోవచ్చు. ఆలోచన ఉందా? ఏంటి ఊరుకోండి సార్, మీరు ఏంటది ఆవిడ కాంపిటీషన్ అవుతారేమో మీరు కూడా. అది ఊరుకోండి సార్, మీరు నేనేదో అన్నానంటే. మీరు అసలు ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడికి వచ్చారు, ఏం చేస్తున్నారు తెలుస్తుందా మీకు? అసలు తెలియట్లేదు. ప్రతి మనిషికి ఒక ఫోకస్ ఉంటుంది కదా, ఒక ఫోకస్ ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఒక ఫోకస్ ఉంటుంది. ఏం చేశారు? ఆవిడ ఎవరు ఆంటీ వంటలు చేసాడు, ఫోకస్ ఉంది, వంటలు చేసుకుంది ఆమె. మీరు ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడికి వచ్చారు, అసలు ఏం చేస్తున్నారు, ఏమవుదాం అనుకుంటున్నారు? అసలు నాకు ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫోకస్ లోనే ఉంటా, ఇది నిజం. ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటా, నాకు ఏది నచ్చితే అది చేస్తా. మీరు ఎవరినైనా ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసి ఉంటే ఎంత తేడా మనిషిని మాత్రం మీరు చేసి. నాకు అర్థం కావట్లేదు, నేను ఇంకా మిమ్మల్ని ఇంటర్వ్యూలో నేను తీసుకురాలేకపోతున్నారు. తీసుకురాలేదు సార్, కష్టం సార్, నేను ఇక్కడే ఉంటాను సార్. ఎక్కడికో తీసుకెళ్ళను, నేను ఇంటర్వ్యూలోకి తీసుకెళ్ళను. నువ్వు రావట్లేదేమో, నేను రాను సార్. గ్రహాంతరం నుంచి వచ్చిన ఏంటిది మూన్, ఇందాక ఏమనుకున్నా, ఏం కాయ? చంద్రకాయ. చందమామ నుంచి చంద్రకాయ. చంద్రకాయ దగ్గర నేను అయిపోయాను సార్. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? నన్ను ఎందుకు పిలిచారు సార్? మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళంతా బీటెక్లు చేసి విజయవాడలో అమెరికా వెళ్ళి, సరే హైదరాబాద్ లో బీటెక్ ఎక్కడ తెలుగు రాష్ట్రాలు అమెరికాకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించేసుకొని తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వస్తారు, లేకపోతే పొలిటీషియన్స్ అవడానికి వస్తారు. ఎన్ఆర్ఐస్ వచ్చేసారు డబ్బులు సంచులు పట్టుకుని అని వస్తారు. మీరు వచ్చి ఇక్కడ వీడియోలు చేస్తారంటే, రీల్స్ చేస్తారంటే? వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, నేను రీల్స్ చేస్తాను. వాళ్ళకి నాకు తేడా ఉండదు. అమెరికా నుంచి వచ్చి రియల్ డబ్బులు సంపాదిస్తారు, నేను జనాల ప్రేమను సంపాదిస్తున్నాను సార్. ఎన్ని జన్మలు ఎత్తితే ఇలాంటి అభిమానం వస్తుందో తెలుసా? కొయ్యండి సార్ నా రక్తం, ఫ్యాన్స్ ఫాలోవర్స్ అనే వస్తుంది. ఏమొస్తుంది రక్తంలో? ఒకసారి మంచి వస్తుంది, ఒకసారి ఫ్యాన్స్ ఫాలోవర్స్ వస్తుంది, ఇంటర్వ్యూ వెళ్ళిపోయి ఏమొస్తాయి? ఇంకా రక్తం తప్ప అన్ని వస్తాయి. నాకు ఆన్సర్ రాలే, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి రీల్స్ చేస్తున్నారని. అమెరికాలో ఉండి చేయొచ్చు కదా, చేశారు కదా అక్కడ కూడా. ప్యాషన్, ఏదో సాధించాలి, ఏదో అవ్వాలి. ఏమవుతారు? ఇంకేమవుతావు అమ్మాయి ఈ వయసులో? ఏమవుతారంటే ఏమవ్వాలనేది ఏదో ఉండాలి కదా. ఇంకేమవుతావు, అవడానికి ఏం లేవు, అయిపోయావు ఆల్రెడీ. సెలబ్రిటీ అయ్యారు. బేబక్క అంటే బాగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతున్న పేరు. అవును, ఎవరికైనా బాగా బీపీ వచ్చినప్పుడు మీ వీడియోస్ పెట్టుకొని చూస్తారంట. అవును, చాలా రిలాక్స్ ఫీల్ అవుతారంట. అవును. సో మీకు బీపీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నాకు బీపీ రాదు సార్, అవతలకి తెప్పిస్తా ఉంటారు. నా వల్ల అవతలకి వస్తాయి బీపీలు, షుగర్. ఎట్లా? అంతే, నా బియ్యం ఎంత విచిత్రమైన ప్రవర్తనకి అవతలకి వస్తుంది కదా, నాకు ఎందుకు వస్తుంది? మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? ఎప్పుడు లేస్తారు మీరు?
నేను నాకు నచ్చిన టైంలో ఎప్పుడు పడితే అప్పుడు లెగుస్తా, అది కూడా ఉంది. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. ఎవరికి నచ్చిన నిజంగానే. టైంలో లేవడానికి ఉండదు కదా. నేను అలాగే లెగుస్తా. ఎప్పుడు లేస్తారు? నాకు ఒకవేళ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయనుకో, ఇప్పుడు కొంచెం తొందరగా లెగుస్తున్నా. అది కూడా కొంచెం మధ్యాహ్నం నుంచే స్కెడ్యూల్ చేస్తా, ఎందుకంటే పొద్దున లేట్గా లెగవాలి 10 కదా. గంటలు లేస్తారా 11 గంటలు? 10, 11 నా ఇష్టం. 10 అలారం పెట్టుకుంటారా? పెట్టుకుంటా. ఆ 10 కూడా 10:15కి ఒకసారి నొక్కుతా, 10:30కి ఇంకోసారి నొక్కుతా. చివరికి అప్పుడు అనుకుంటా, అమ్మ అప్పుడు కూడా లేకపోతే రెడీ అవ్వలేను. చివరికి అంతన్నా లెగుస్తున్నా. ఇప్పుడు అలారం పెట్టుకొని తెల్లవారుజామున 10 గంటలకు 10 లేస్తారు. తప్పదు. ఆ మాత్రం తొందరగా లేకపోతే ఎలాగండి, కష్టం. కష్టం. మరి పని బాగా పాటలు చేసుకోవాలి కదా. బాగా సక్సెస్ అయిన వాళ్ళంతా తెల్లవారుజామున తొందరగా లేస్తారు. అవును. లైక్ యూ. అవును, లైక్ మీ. అందుకనే సార్ నేను ఆలోచిస్తూ ఉంటాను, నా కట్టుబాట్లు, నా డిసిప్లిన్ చూసి అందరు జనాలు నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఇట్లా 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 ఉండాలి. సార్ మీరు నవ్వుతున్నారు సార్, నేను వెళ్ళిపోతాను సార్, మీరు నవ్వుతున్నారు. నేర్చుకోవాలని చెప్తున్నారు. ఎలిమినేట్ మీ సార్. నాగార్జున గారు చెప్పండి సార్. అదే ఏదో డైలాగ్ ఉంటుంది నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్. సార్ చూడండి సార్, నా ప్రోమోలో కూడా అదే ఉంటుంది. సార్ నాగార్జున సార్ చూడండి సార్, ఇట్లు ఫ్యాషన్ షోను రియాలిటీ షోను అర్థం కావట్లేదు సార్ అన్న. కట్ చేస్తే స్టేజ్ మీదకి వస్తా కదా. దాని తర్వాత 1 వీక్లో చూసారు ఏం చేశాను. లాస్ట్లో ఒక 2-3 రోజులు మొత్తం హిట్ మీ అన్నట్టు, హార్డ్ అయినట్టు బాగా చేశా. యాక్షన్ అది చెయ్యరా, కానీ అతి చేయొద్దు. చెయ్యి ఎంతవరకు చేయాలి, ఎక్స్ట్రీమ్ అయిపోయింది. బాగా ఎనర్జీ, నాకు హైపర్ యాక్టివ్. చిన్నప్పుడు వస ఎక్కువ పోసారా మీకు? ఏం పోసిందో కానీ ఇలా తయారయ్యా. అది కొంచెం తేడా, వెరైటీ మనిషిని మాత్రం నాకు అర్థమైపోతా ఉంటుంది. హైపర్ యాక్టివ్ ఇత్తనమే తేడా, ఇత్తనమే. మరి అడుగుదామంటే ఆయన మా నాన్నగారేమో పైన ఉన్నారు, ఏం ఇత్తనం ఏందో. హైబ్రిడ్ హైబ్రిడ్ ఇత్తనం. హైబ్రిడ్. అవును. కృష్ణా నీళ్ళు తాగితే కొంచెం చెప్పండి సార్, వాయిస్ మా బాగుంటుంది. కృష్ణా జిల్లా గురించి, మా బెజవాడ గురించి చెప్పండి సార్. చెప్పండి మీ బెజవాడ గురించి ఏం చెప్తారు? మా బెజవాడ గురించి ఒక మాటలో చెప్పడానికి లేదు సార్, నెక్స్ట్ టైం చెప్తా, ప్రిపేర్ అయ్యాలి. ఈజీగా తప్పించుకోవచ్చు, ఒక మాటలో చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి వస్తా సార్. ఇంకెవరెవరు మిమిక్రీ చేస్తారు మీరు? మిమిక్రియా యాదిరా, యాన్ చేస్తున్నా గప్పునాయాలా. ఎవరు? జయప్రకాష్ రెడ్డి గారు. ఏం చేస్తున్నా, పాలు బితుకుతుండా, దొన్నపోతిగా పాలు బితుకుతుండా, అట్లా ఏదో. ఆయన బాగా చేశారు వాయిస్ కూడా. బట్ మంచులక్ష్మి గారి వాయిస్ తో బాగా మీకు ఇది అంతా ఊరికే సరదాగా మీరు అడిగారని చేస్తున్నా కానీ, నాకు షోలో ఒక పర్సన్ అయితే బాగా, ఆయన వాయిస్ అయితే బాగా ఇమిటేట్ చేయగలుగుతున్నా. బేబక్క గారు బాగున్నారా, మీరు ఏం చేస్తున్నారు? అరే భోజనం చేయాలి కదా, టైంకి భోజనం చేయాలి బేబక్క గారు, మీరు మాకందరికి పెడుతున్నారు, మీరు టైంకి భోజనం చేయాలి. మీకు ఏమైనా పనులు ఉంటే నాకు చెప్పండి బేబక్క గారు, వంట చేయమనండి, నేను చేస్తా. ఆయనకి వంట రాదంట. ఆదిత్య ఓం గారు, మీరు బాగుండాలి బేబక్కయ్య గారు, నేను ఉంటాను, మీకు ఏదైనా కావాలి అంటే పిలవండి. ఓకే, మీరు చూడండి ఆయన అలా మాట్లాడతారు. నేను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం, ఒక్క ప్రశ్న కూడా ఆన్సర్ రాలా. ఇప్పుడు అడగండి సార్, అడగండి సార్. రీల్స్ ఎందుకు చేస్తున్నారు హైదరాబాద్ కి వచ్చి? పని అమెరికాలో పాట సంపాదించుకోవచ్చు కదా, లేకపోతే నెలకు ₹1 కోటి ఇన్కమ్ వదిలేసి ఎందుకు వచ్చారు? నెలకా సంవత్సరానికి? నెలకి ఎవరికి సంవత్సరానికో? ఆమె ఎవరో మొన్న 10,000 కోట్లు నెలకు నాకు సంపాదిస్తుంది. అంతే. ఆమె 10,000 కోట్లు అంటే మీరు కనీసం ₹1 కోటి అన్నాను అంతే. చెప్పండి సార్, ఎంత బాగా సంపాదించేవాళ్ళు కదా సఫిషియెంట్ గా, కడుపు నిండా. పర్వాలేదు. ఎందుకు డ్రైవర్ పెట్టుకునేంత బడ్జెట్ అయితే లేదు. డ్రైవర్ మీరు ఎంత సంపాదించినా పెట్టుకోరు, అంతే. తాతగారి ఫిలాసఫీ. తాతగారి ఫిలాసఫీ కరెక్ట్. ఇది చెప్పాలి ఎప్పటికప్పుడు. డబ్బులు లేవు అనుకుంటారు, పేనాస్ అనుకుంటారేమో. సో ఎందుకు ఏం చేద్దామని అంటే ఏదైనా ఏదో చేద్దాం అనుకున్నాను సార్, చివరికి రీల్స్ చేస్తున్నా. ఇది నిజం లేదు, బిహైండ్ ద స్క్రీన్ ఏదో ఉంది. అమెరికన్ వాళ్ళు ఏమన్నా FBI వాళ్ళు పంపించారు అక్కడికి? అలాంటి నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకు తెలీదు. నేను మాత్రం రీల్స్లోంచి రీల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను సినిమాల్లో. ఇది మాత్రం చేశారు మీరు. చేసా కానీ పెద్ద కనిపించట్లా. ఇప్పుడు ముందు మీకు కనిపిస్తాం, అంటే మంచి సినిమాలు వస్తున్నాయి. మీకు ఒక ముందు వచ్చినాయి. అవునా? 2 సినిమాలు అడిగారు, నెక్స్ట్ మంత్ షూటింగ్. అదిరిపోయే క్యారెక్టరు, అది చేసి నాకు మీరే అంటారు. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పనా? నాకు ఇష్టం బ్యాడ్ న్యూస్. కమాన్ టెల్ మీ. గెట్ రెడీ. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు, తర్వాత మళ్ళీ లైమ్ లైట్లో లేరు అని ఒక మీకు సీక్రెట్ చెప్తా. అందులో కూడా
అది ఎక్కువ రోజులు ఉండి వచ్చిన వాళ్ళ పరిస్థితి. వారం రోజుల్లో వచ్చిన వాళ్ళు బాగానే బిజీగా ఉండి పనులు చేసుకుంటున్నారు. అందుకని నేను కూడా తొందరగా వచ్చేసా. సార్ ఎలిమినేట్ మీ సార్ అని వచ్చేసా. సో బిగ్ బాస్ నుంచి మీరు తొందరగా బయటపడడం వెనక రహస్య ఎజెండా ఇది తొందరగా వస్తే బిజీ అవుతారంట. ఎక్కువ రోజులు అంటే బుర్ర దొబ్బిద్దంట. ఓకే 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 అది సో సో అదే ఎజెండా. సినిమాల్లోకి వెళ్ళాలని ఇండియాకి వచ్చారు. ఎంటర్టైన్మెంట్ ఏదో వస్తే అది చేయాలి. మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరండి? బ్రహ్మానందం గారు. చాలా ఫార్మల్ క్వశ్చన్. బ్రహ్మానందం కలిసారు ఎప్పుడైనా? ఆయన స్టెప్ ఎంత బాగుంటుంది సార్. మీరు ఆయన నవరసాలు చేస్తారా మీరు? ఏమన్నా ఒక 2-3 జనాల ఆడియన్స్ భరించలేదు సార్. ఈ తప్పుదా మొదలుపెట్టిన భయపడతారు సార్. ఇప్పుడు ఆల్రెడీ కెమెరామెన్ ఆయన అసలుకి సగం జుట్టు ఉన్నది, వెళ్ళే లోపల ఆ సగం కూడా పోద్ది. వాళ్ళ ఆవిడ గుర్తుపడదు పాపం. ఇంటికి వెళ్ళాక భయపడ్డ చేసేది అనేది ఆల్రెడీ ఎలిమినేటెడ్. మీరు చేసేదే ఉంటుంది. ఆయన ఇంటికి వెళ్ళి చెప్పుకుంటాడు, ఆ బెజవాడ బేబక్ అదే బిగ్ బాస్ బేబక్ ఉంది కదా, అమ్మో సామాన్యమైన ఆవిడ కాదు ఆవిడ, నా సగం జుట్టు ఉన్న జుట్టు కూడా పోయింది ఆవిడ వల్లే. చెప్పండి సార్, మీరు అడగండి, నేను చూపిస్తా. 2 చేద్దాం. క్రోధం ఉంచండి, క్రోధం ఎక్కువసేపు ఉంచండి. రౌద్రం, హిట్ మీ హార్డ్. హాస్యం, ఇది సిగ్గుపడ్డం అండి. హాస్యం కదా. అది వికటాటహాసం అండి. మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి. ఎట్లా చేయాలి మీరే చెప్పండి. వద్దు సార్ నేను చేయలేదు సార్ ఈ టాస్క్లు. లోపల బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు నేను చేయలేదు. మీరు చెప్పే టాస్క్లు నా వల్ల కాదు. బ్రహ్మానందం గారికి కోపం వస్తుంది మీరు అలా చేస్తే. సార్ చూడండి సార్, ఈయన నన్ను ట్రోల్ చేస్తున్నారు. సో కలిసారా బ్రహ్మానందం గారిని? కలిసారా? మేము కలిసి షో చేసాం. ఆయన అప్పుడు జడ్జ్, ఆయన మేము కంటెస్టెంట్. షో చేశారు మీరు? గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని మా టీవీలో వచ్చింది. వచ్చింది, చాలా మంచి షో వచ్చిపోయింది, అయిపోయింది. బాగా ఇష్టం బ్రహ్మానందం గారు. ఈ మధ్య మాట్లాడలేదు, అంతకుముందు మాట్లాడారు. షో అయిపోయింది, అది షో అయిపోయింది, మాకు అర్థమైంది. సో మా టీవీ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది, కాకపోతే నేనే ఉపయోగించుకోలేదు, నా నమ్మకం. అయితే నేను షో నుంచి బయటకు వచ్చా. నన్ను బయట పెట్టారు కొన్ని రోజులు. ఎందుకు బయట పెట్టారని వారం రోజులు ఏడ్చా. తర్వాత జుత్తు షోయే. బయట పెట్టడం కూడా షోయే. షో నన్ను కొన్ని రోజులు వద్దని పక్కన పెట్టారు. విపరీతంగా ఏడ్చా, మామూలు కాదు. 1 వీక్ నిజంగా ఇది కామెడీ కాదు. తర్వాత బయటకు వచ్చా 1 వీక్ తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, నీ ఏడుపు తగిలినట్టుంది, షో క్లోజ్ అని. అది నాలుగు మచ్చలున్నాయి మీకు? ఏమో నేను అంత చూసుకోలేదు సార్. మీరు ఏమనుకుంటే జరిగిపోతుంది, లోపల అనుకున్నారేమో, నన్ను బయటికి పంపించేశారు. నాకు మా టీవీ అంటే ప్రేమ, కానీ ఆ షో నన్ను ఎందుకు పక్కన తీశారో నాకు ఎప్పటికీ అనుకుంటా. మీరు ఎప్పుడైనా నాకు ఎదురవ్వాలి, నేను మాట్లాడాలి అని అనుకుంటా. బహుశా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారేమో, పాపులర్ అయిపోయింది అమ్మాయి. నేను రీల్స్ లో టిక్ టాక్ లో నన్ను కామెడీకి పనికిరాని అన్నారు కదా, లోపల ఇన్నర్ ఫీలింగ్ నాకు టైం వస్తుందరా అనుకున్నా. టిక్ టాక్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ ఫాలోడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాగా టిక్ టాక్ టైంలో. కరోనా వైరస్ కాదు అది, కరోనా వైరస్. అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పరి దొల్లాలన్నమాట. అది కారు ఇది కారు కాదు అది, ఇట్స్ ఔడి కార్. అండ్ ద ఏ షుడ్ బి లైక్ బుంగమూతి పెట్టుకోవాలన్నమాట. ఇలా చాలా చేశానండి కరోనా టైంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. ఏమనుకున్నారు ఇప్పటికి రీల్స్ మన ఫాలోయింగ్ ఏమనుకుంటున్నారు? మీరు చూడలేదు అంతే, చూడాలి ఇప్పుడు నుంచి. ఇప్పుడు చూస్తున్నాను. ఓకే చూడండి సార్, ఏంటి బాగా పేరు తెచ్చిన రీల్స్ ఏంటి? కరోనా వైరస్. దాని తర్వాత రీల్స్ లో వచ్చేసి నేను అమెరికాలో ఉన్నప్పుడు, మనం ఇక్కడే ఎండలు అనుకుంటాం కదా, యాక్చువల్లీ అమెరికాలో ఇంకా ఎండలు ఎక్కువ. ఎండల కంటే కూడా హ్యూమిడిటీ, ఎండలు. డాలస్ లో భయంకరంగా ఉంటది అసలు. డాలస్ లో మీరు కారు దిగి షాప్కి వెళ్ళే లోపల ఒళ్ళు, జుట్టు, బట్ట మొత్తం వేడైపోతాయి. అంత వేడి మనకి ఇంకా ఇక్కడ నయ్యం. సో నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక రీల్ చేస్తా, అది భయంకరంగా వైరల్ అయింది. అదే మీకు చూపిస్తా, చెప్తా. అమెరికా 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 అని ఎగరేసుకుంటా వచ్చాను. అక్కడ మేలో మాత్రమే వస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్టు 3 వాసిపోతుంది. ఉంటాను. బై ఫ్రెండ్స్. అందరు నన్ను దిక్కుమాలి దానిలో చూస్తున్నారు, ఏంది ఎండలో వేడివేడిగా ఉంటే వీడియోలు చేసుకుంటుందని. బై ఫ్రెండ్స్. 1.5-2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, షేర్స్
విపరీతంగా వైరల్ అయింది. ఓకే. చాలా చాలా మంచి పేరు తెచ్చింది. ఎంత మంచి పేరు అంటే అదే చెప్తున్నా, ఎంత నేమ్ అంటే బిగ్ బాస్ వరకు రీచ్ అయ్యే నేమ్. అదొకటి, జాకెట్ గుడ్డ వీడియో, లేడీస్ది జాకెట్ గుడ్డ వీడియో ఒకటి, ఇవన్నీ బాగా వైరల్ ట్రెండింగ్ అయిన వీడియోస్. ఫినాన్షియల్లీ ఓకేనా అండి? అక్కడ ఉన్న దానికంటే ఇప్పుడు సంపాదిస్తున్నారు. నిజం చెప్తాలండి, ఈ బ్యాగ్ నిజంగానే 14,000, కాకపోతే సేల్లో 8,000కి వచ్చింది. అది వేరే ఫ్రెండ్ వాళ్ళు కొనిపెట్టారు. 50% డిస్కౌంట్ లో కొనుక్కొని వచ్చి నిజం చెప్తాను, తెలుగు జనాలు ఏమైనా చెప్తారులే నమ్ముతారని చెప్పి ఈ వాచ్ కూడా $300. 2.5 లక్ష $300 అంటే అంతే కదా. ఇప్పుడు 1000 కాదు, $300 అంటే అవును, మా భాష. 300 సారీ $3,000. మీరు నన్ను చూసి 3,000 అనుకుంటున్నా, నాకు అర్థమైందిలే. $300 వర్సచ్చి. సో చీటింగ్ అది ఇప్పుడు దాకా మిమ్మల్ని మరి అలాగే చెప్పాలండి, అలా చెప్పాలి. మరి వాళ్ళు చెప్పినప్పుడు విన్నారు కదా, ఎవరు చెప్పినప్పుడు? 10-12 కోట్లని ఒక మనిషి చెప్పిందిలే. అవును, ఇన్స్పైర్ అయ్యారా మీరు? ట్రోల్ చేద్దామని చేసా. శారీ ఎంత ఉంటుంది అది అడగొచ్చా నేను? శారీ ఇది అదే డోర్ కట్టన్ లాగా ఉందండి. ఇది ఫ్రీ డోర్ కట్టన్ లాగా ఉంది అది. మీకు అలా అనిపించింది చెప్తే? సార్ వేరే చీర వేసుకున్నా వద్దు సార్, నేను ఇంటర్వ్యూగా ఉన్నాను. సారీ, ఇది ఫ్రీ. ఫ్రీ ఎవరిచ్చారు? డిజైనర్ దీప్తి అని నా ఫ్రెండ్, తను ఇచ్చింది. బాగుంది కదా, చక్కగా అన్ని చేసి డిజైన్ చేసి డబ్బులు ఖర్చు పెట్టకుండా చక్కగా నాకు అవుట్ఫిట్స్ వస్తున్నాయి. ఇందాక వచ్చేటప్పుడు ఆవిడతో మాట్లాడాను, కళ్యాణి గారు, కరాటే కళ్యాణి గారు. ఆవిడ చూసారు నన్ను ఇవాళ. యాక్చువల్లీ వాళ్ళని కలిసి రావాల్సింది, నేను తర్వాత వస్తానని చెప్పాను. సో అప్పుడు చూసి భలే ఉందమ్మా ఈ బ్లౌజు శారీ అన్నారు. ఎంత అవుతుంది, ఎంత అయిందంటే ఫ్రీ అని చెప్పా. ఇలాంటివి నాకు కూడా సెట్ చేయొచ్చు కదమ్మా అన్నారు. షూర్ అండి అన్న. సో అట్లా ఇన్ఫ్లుయెన్సర్గా బాగానే గిఫ్ట్లు. నిన్న ఎవరో పులుసు తెచ్చిచ్చారు. అక్క చెప్పు అక్క, తిని కావాలంటే రేపు కూడా పట్టుకొస్తానన్నారు. మీకు ఇష్టమా? సరే, ఎవరికి ఇష్టం ఉండదు. అవునా, పంపిస్తా అయితే. నాకు వస్తుంది కదా, మీకు పంపిస్తా. చక్క స్టీల్ డబ్బాలో ఇంత పులుసు. అంత ప్రేమ మీరంటే జనాలు. ఏంటంటే ఇంకా చాలా గిఫ్ట్లు కూడా వస్తూ ఉంటాయి నాకు, పర్ఫ్యూమ్స్, ప్రపోజల్స్, వాచెస్, అవన్నీ ఆడకుండాలేండి. ప్రపోజల్స్ చీర వేసుకుంటే చాలు వస్తాయి ప్రపోజల్స్. ఆడ గాలి తగిలితే చాలు, కర్రకు చీర కట్టేసిన అదే కదా. సో అవి అసలు లెక్కే చేయడం మానేశాను, అసలు వదిలేశాను. మీరు లేడీ రామ్ గోపాల్ వర్మ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే కొన్ని కామెంట్స్ పెడుతుంటారు. ఆయన పెట్టినట్టుగానే నేను నా లైఫ్ నా ఇష్టం, నేను ఎవరితో డిపెండ్ అవ్వను, అలోన్ గా ఉండాలి, భగవంతుడు కొంతమందిని ఇలా పుట్టించాడు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి, ఇటువంటి ఏదో ఫిలాసఫీ చెప్తున్నారు మీరు. కరెక్టే, నాకు నచ్చినట్టుగానే ఉంటా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ ఈ సొసైటీలో ఇలా పెళ్లి చేసుకోవాలి, ఒక తోడు కావాలి అంటున్నారు. తోడు కావాలి ఎందుకంటే అంట ముసలితనంలో అంట, వృద్ధాప్యంలో అంట ఒకరికి తోడు నీడ గోడ అలాగా ఉండాలంట. నేనన్నా, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఇలా ఉన్నాను, ముసలితనం వచ్చాక ఆ ముసలోడికి నేను చేయాలి అప్పుడు సపర్యలు. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఓల్డేజ్ వచ్చే వరకు వాళ్ళు ఉంటారో లేదో తెలీదు, గ్యారంటీ లేదు. ఎందుకండి ఆ లోపల ఇదంతా టార్చర్ ఎందుకు నాకు? నాకు నేను చేసుకుంటున్నా, చక్కగా నా పిల్లు ఉంది, ఆడుకుంటాను, నచ్చిన షోస్కి వెళ్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, బిగ్ బాస్కి వెళ్ళా, నాకు నచ్చినట్టు ఉంటున్నా. నాకు ఏది ఎవరు కంట్రోల్ చేయకూడదు, నన్ను వదిలేయాలి, నన్ను ఫ్రీగా వదిలేయాలి. మీరు అంటే సారీ టు సే అడగొచ్చలేదు, మాడుతున్నా కాబట్టి అడుగుతున్నా. వసకి చిన్నప్పుడు ఎక్కువ పోసారో లేదో అని తెలియదు కానీ ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఈ అమ్మాయి రామ్ గోపాల్ వర్మ లాగా వోడ్కా తాగేసి కూర్చుంటుందా ఇంటర్వ్యూలో అనుకుంటారేమో. ఆల్కహాల్ ఇష్టం లేదు. ఏంటి మాట్లాడి నాన్ స్టాప్ ఎక్కడి నుంచి వస్తాయి? నాకు కబుర్లు, ఫుడ్, మస్కా మర్చిపోయా. అది వచ్చే ముందు ఆయన నాకు ఇచ్చారండి పెద్ద. నేను ఏంటి బాక్స్ తెప్పిస్తున్నారు ఏంట్రా అనుకుంటే నాకు డీజే టిల్లులో డైలాగ్ గుర్తొచ్చింది. అన్నా మళ్ళీ పెట్టారా? మార్కస్ పెట్టారా పెద్ద ముద్ద అన్నట్టు పెద్ద మస్కా బన్ను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పెట్టారు బన్ను. హాఫ్ తింటే రెట్టున్నాను. సో బేబక్క గారికి కావాల్సిన భయం వేస్తుంది ఇప్పుడు. కావాల్సిన ఓ పర్సనాలిటీ ఎవరు అంటే ఎలా ఉండాలి? నేనులాగా ఉండాలి. మీలా ఉంటే అబ్బాయిలు నేను అడుగుతున్నా. ఓకే, అబ్బాయిలు ఎలా ఉండాలి? నాకు అసలు అబ్బాయిలే వద్దు, ఆ పదమే వద్దు, చిరాకు వచ్చింది నాకు. చి రాకు, అబ్బాయిలు చి రాకు, చిరాకు నాకు. ఇది అంకితం ఫర్ అబ్బాయిలు. బయాలజికల్ నీడ్ కదండి, అవసరంలా. ఎప్పుడైనా అనిపిస్తుంది భవిష్యత్తులో? అస్సలు అనిపించదు. ఇప్పటివరకు అనిపించలేదు. ఎప్పుడు
అనిపిస్తే లేకపోతే లేదు. అసలు నాకు అవసరం లేదండి. అబ్బాయిలు అంటేనే చిరాకు. అక్కడ ఏమైనా ఒక డార్క్ స్పాట్ ఉందా దాని గురించి డిస్కస్ చేయడానికి? అవి ఉంటాయేమో, ఎవరికొండవు పాస్ట్లు, ఎవరికొండవు, మీకుంటాయి, నాకు ఉంటాయి. మనం అందరం మనుషులమే. జనరలైజ్ చేయకండి, మీ గురించి అడుగుతున్నా. అందరికీ ఉంటాయండి జనరలైజ్ గానే. ఆ కెమెరామెన్ నవ్వుతాయి, అమ్మ నీకు పాస్ట్లు లేవా, అమ్మ తమ్ముడు యాదవ్ నీకు లేవా పాస్ట్లు, నవ్వుతున్నావా. అదేదో సినిమాలో పెళ్లి గట్రా అయిందా పిలుస్తాడు, ఏట్రా ఆ పెళ్లి గట్రా అయిందా, పెళ్లిళ్ళు అవ్వలేదు కానీ గట్రలు చాలానే అయినాయండి. మీరు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలా నాకు పెళ్లి వద్దు, గటర్లు వద్దు, అసలు ఎవడు వద్దు, అసలు నాకు వద్దు. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. నా ఎనర్జీ అండి, చూడండి నా ఎనర్జీ. మీరు ఎంతో మంది లేడీస్ చూసుంటారు కానీ ఈ ఎనర్జీ లెవెల్ మీరు ఎక్కడ చూసారు? ఐఎమ్ పవర్ ఎనర్జీ ఫ్యాక్టరీ. నన్ను ఇప్పుడు మన ఎంప్లాయీస్ అందరికి మీరు ఒక సెమినార్ ఇవ్వాలి, మోటివేషన్ స్పీచ్ అని ఎగురుకుంటా వెళ్ళి ఐ విల్ మోటివేట్ పీపుల్. ఐ యామ్ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ హౌస్. మోటివేషన్ స్పీకర్ కూడా అడుగుతున్నారు, అడిగారు. అయ్యా ఐ కెన్ మోటివేట్ పీపుల్. మోటివేట్ చేస్తారు, ఎవడు పెళ్లి చేసుకోవద్దురా అని. అది పర్సనల్. కొంతమందికి అవసరం, పెళ్ళి అనేది అవసరం, వాళ్ళకి కావాలి, వాళ్ళు ఒక్కళ్ళే ఉండలేరు. నాకనే మనిషికి పెళ్ళి అనవసరం. అంటే మీరు అలా ఎలా మారారు? ఆ సిచ్యువేషన్స్ మార్చినాయి. ఎన్నెన్నో ఉంటాయిలేండి, సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం, అవుతాయా ఏంటి అన్నట్టు. ఆ ప్రోమోలో కూడా వేశారు కదా, పెళ్ళి అయ్యి పోయింది ఆయన కూడా పోయింది, వెంట వేశారు. అసలు ఇంత కూడా భయపడటం, సిగ్గుపడటం, ఫీల్ అవటం ఏం లేదు. ఆయనతో కూడా నాగార్జున సార్తో స్టేజ్ మీద పోయిందండి, వెంట వేశారు. ఓకే ఓకే. సో మీకు అప్పటికే ఇష్టం లేదు, ఇంకా వెంటవే కాబట్టి ఇంకేం ఇష్టంలో ఉంటదిలేండి. ఇష్టం లేదు కాబట్టి వెంటనే ఇష్టం. కొన్ని పరిస్థితుల వల్ల అలా అలా పోగొట్టుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు అసలు వద్దనిపిస్తుంది. ప్రశాంతంగా ఉందండి, చక్కగా ఇట్లాంటి యాప్లకై తింటూ చక్కగా. ఇప్పుడు కంటి నుంచి నీళ్ళు రావా? నేను మనిషిగా వస్తాయి కానీ నా స్ట్రెంగ్తే కనపడాలి, నాకు కన్నీళ్ళు కనపడద్దు. కన్నీళ్ళు స్ట్రెంగ్త్, కన్నీళ్ళు ప్రతిసారి వీక్నెస్ కాదు కదా. స్టిల్ ఐ హ్యావ్ టు మోటివేట్ మోర్ పీపుల్. నేను ఇక్కడ కారణ జన్మురాలండి. ఏంటి కారణ జన్మురాలు? ఇప్పుడు ఇది ఆన్సర్. ఎవరండి మీరు అని అడుగుతుంటే కారణ జన్మురాలు. చాలా మందికి మోటివేట్ చేయాలి నేను. అసలు అది ఇది అసలు వేరే గ్రహం నుంచి వచ్చినట్టు. మీరు గ్రహం కాదులే, మా అమ్మ దగ్గర నుంచి వచ్చా. నాకేం అడగాలి అర్థం కావట్లేదు. నేను అలా కన్ఫ్యూజ్ చేస్తాను, మీరు ఒక్కళ్ళే కదా, జనాలకి అలవాటు అయిపోయింది. తర్వాత మధు గారు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా, మర్చిపోయారుగా. నా పనే అది, మర్చిపోవడమే. మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీలో భయంకరమైన హోల్డ్ ఉంటుంది కదా. ఆ హోల్డ్ గిల్డ్ ఏం లేదు కానీ కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఎందుకు అవకాశాలు? అంటే సరైన సమయంలో మనకు ఆ సూట్ అయ్యే రోల్. ఇది కామెడీగా చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నా. అన్ని కామెడీ ఎందుకులేండి, నిజంగానే కొన్ని అనుకున్నారు. ఆ టైంలో మనం యుఎస్లో ఉండడం, ఇప్పుడు ఒక మంచి సినిమా అయితే పైప్ లైన్ ఉంది. నిజంగా చెప్తాను, గుడ్ క్యారెక్టర్, యూ విల్ రిమెంబర్ దాట్. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను వచ్చింది కూడా ఒక సినిమా కొరకే. ఒక పెద్ద హీరో తోటి ఒక పెద్ద హీరోయిన్ తోటి నాది కెమిస్ట్రీ, భయంకరమైన సీన్స్, 3 days అవుట్ అండ్ అవుట్ కామెడీ. సినిమా క్యాన్సిల్ చేశారు. షూట్ అయ్యాక నేను అక్కడ క్యాన్సిల్ చేసుకుని వచ్చా. ఇక్కడికి వచ్చాక సార్ ఐఎమ్ రెడీ ఫర్ షూట్ అన్నారు, సినిమానే క్యాన్సిల్ అన్నారు. ఇదే అప్పుడు 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 ఏడవాలనిపించలేదు, ఇప్పుడు బాధపడుతున్నాను. వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. లేదా సినిమానే ప్రాజెక్ట్ నన్ను కాదు క్యాన్సిల్ చేసింది, సినిమానే క్యాన్సిల్. అది 100 కోట్ల బడ్జెట్ అవుతుంది అన్నారు. సో అందుకని ఇంకా ఓవర్ బడ్జెట్ అని చెప్పేసి క్యాన్సిల్. ఓకే నో ప్రాబ్లం. నేను ఒకటి నమ్ముతానండి, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు 1 weekకి కొంతమంది ఏడుస్తారంట, చాలా మంది బాధపడతారు, ఏడుస్తారంట. నేను హ్యాపీగా నాగార్జున గారితో కౌలు చెప్పా స్టేజ్ మీద, లోపల ఉన్న వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని కన్సోల్ చేసా. ఏం నీకేం ఇమోషన్స్ ఉండవా, నీకేం ఫీలింగ్స్ ఉండవా, నువ్వేం బాధపడవా అన్నారు కదా. నేనేం నమ్ముతానంటే ఇది నిజం. నేను బాధపడినంత మాత్రాన, నేను ఫీల్ అయినంత మాత్రాన రివర్స్ అవుద్దా సిచ్యువేషన్? మారుతుందా? మారదు కదా. అలాంటప్పుడు నేను ఎందుకు ఫీల్ అయ్యి నా హ్యాపీనెస్ను పాడు చేసుకోవాలి? సూపర్ బండి, సూపర్ వర్డ్, సూపర్ వర్డ్, సూపర్. నా ఆనందం నాకు ముఖ్యం, మీకు ముఖ్యం లేదో నాకు తెలీదు. నా ఆనందం నాకు ముఖ్యం. ఏడుపు సమస్యకి పరిష్కారం ఎప్పుడు కాదు కదా. జనాలు నేను హ్యాపీగా ఉండాలో అనుకుంటారో లేదో తెలియదు. బేబక్క హ్యాపీగా ఉంటాం, బేబక్కకి ఇష్టం. నేను హ్యాపీగా ఉంటాను, మంచి కంటెంట్. మిమ్మల్ని కూడా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇవన్నీ అడిగే కంటే మీతో ఎంటర్టైన్ చేయించాలి జనాలకు. అంతే 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 కదా.
ఐఎమ్ ఎంటర్టైనర్. ప్రతిరోజు పడుకునే ముందు చాలా మంది బేబక్ ఏం రీల్ పెట్టిందని చూస్తారంట. మాకు రోజులో ఉండే టెన్షన్స్ అన్ని పోతాయని. సో నా వీడియో చూసి అలా టెన్షన్ అనిపించకూడదు. నిన్న పొద్దున పక్కన ఒక బిల్డర్ ఒక ఆయన ఉంటారు, ఆయనతో కూర్చుంటే ఆయనకి ఎర్లీ మార్నింగ్ ఎవరో మీ వీడియో పంపించారంట. అది చూసి ఆయన పడి నవ్వుతున్నాడు. ఏం వీడియో అది చెప్తాను మీకు, పంపించి చూసారా మీ వీడియో, ఈవెన్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి అన్నారు ఆయన. నాకు తెలియదు, మాకు ప్లాన్ లేదు, మీ ఇంటర్వ్యూ చేసే ప్లాన్ కూడా లేదు అసలు. ఈవినింగ్కి మీ ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఆయన చెప్తున్నాడు, ఆయన అంత ఖాళీగా ఉండి ఫోన్లో చూసే మనిషి కూడా కాదు, అటువంటి మీ వీడియో చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట, కంటిన్యూస్గా నవ్వుతూ ఉన్నాడంట. ఆయన మేము 4 మీటింగ్లో కూర్చుంటే మాకు చెప్పి ఇంకో 4 ఆయన షేర్ చేస్తున్నాడు. సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు అనిపించింది అప్పుడు. అంటే మాకు సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియదు కదా, సీరియస్ పొలిటికల్ దీనిలో ఉన్నాం. సో డెఫినెట్గా సక్సెస్ అనిపించింది. థ్యాంక్ యూ. అయితే ఇంకోటి, నేను హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా మంది అసలు కనపడరు, అంటే ఇది ఒక ఓటం లాగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు, కనపడరు, ఇంటర్వ్యూస్ చేయరు. నేను ఆపోజిట్ గా కప్పు కొట్టినట్టున్నారు మీరు. నేను కాల్చిన గన్నులు ఉన్నాయి కదా, బిగ్ బాస్ విన్నర్ వాళ్ళు కాలుస్తారంట, ఇలా కాల్చి పెద్ద హడావుడి చేశా కదా. పల్లవి ప్రశాంత్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కాల్చారు. నేను 1 వీక్ ఉండొచ్చేది కాల్చినందుకు జనాలు ఫుల్ ట్రోలింగ్. ఏది 1 వీకే, వారానికే అక్క నువ్వు గెలవలే, నువ్వు బయటికి తోసారు, కప్పు గెలిచిన వాళ్ళ స్థాయిలో సెలబ్రేట్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జనాలు అది ఓటమి అనుకుంటున్నారు, అది ఓటమి కాదు. నేను 1 వీక్ ఉన్నా, నాకు బిగ్ బాస్ అనే స్టేజ్ మీద ఈ వయసులో నాకు ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళందరితో సమానంగా ఒక బ్యూటిఫుల్ ఏవీతో కోట్ల మంది చూసి నవ్వుకునే ఒక ఏవీతో నాగార్జున సార్ పక్కన ఆయన సిగ్గుపడుతూ బేబీ చెస్కి మీలా అని ఆయనతో కబుర్లు చెప్తూ, అది నాకు అది ఇట్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నేను ఓటం అనుకోను. నేను 1 వీక్లో ఉండలేకపోయాను, నేను వచ్చేసానంటే అది నేను గేమ్ సరిగ్గా ఆడలేదు, అది నా తప్పు. నాకు స్ట్రాటజీ తెలీదు, నేనులానే ఉన్నాను. 1 వీక్లో నామినేషన్స్ అనే ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళడం అది నా మిస్టేక్. కానీ నేను ఎన్ని రోజులు ఉన్నా రాకపోయినా, నేను బయటకు వచ్చినాక నా పాపులారిటీ ఎక్కువైంది. ఎందుకంటే నేను దాన్ని 1 వీక్ వచ్చినా గన్నులు పేల్చి ఏ ఇంటర్వ్యూ అయినా ఇదే ఎనర్జీ లెవెల్తో ఇస్తే వాళ్ళు అందరూ బాధపడతారు, మీరేంటి ఇంత ఆనందంగా ఉన్నారు. అవును, ఎందుకు బాధపడాలి? ఇట్స్ సెలబ్రేషన్, లైఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్, సెలబ్రేట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ సీజన్లో కప్పు కొట్టిన వాళ్ళు గుర్తుంటారో లేదో కానీ మీరు గుర్తుంటా. కరెక్ట్. లోపలికి వెళ్ళడమే సక్సెస్ నిజానికి. ఇంతమంది తక్కువ మంది సెలెక్ట్ చేసి లోపల పంపిస్తే 1 వీక్ కాదు, 1 అవర్ ఉన్న బిగ్ బాస్ అనే షోలో నేను ప్రతి జీవితాంతం చెప్పుకుంటా ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అని. వాట్ ఆర్ యూ టాకింగ్? వచ్చే ముందు దుమ్ము దులిపి వచ్చే లాస్ట్ 2-3 డేస్ నాదే వేసారంట. లాస్ట్ లో బిగ్ బాస్ షో గురించి కూడా నేను చెప్పింది ఫుల్ వైరల్ అయింది. నన్ను గాడిద, ఒక్కొక్క యానిమల్ని ఒక్కొక్కళ్ళకి వేసారు. ఎవరి గురించి ఏమనుకుంటా, పృథ్వీ గాడిదేశాడు. అంటే ఎందుకంటే నేను అవతల వాళ్ళు స్ట్రెంగ్త్ అనుకుంటానంట, నిఖిల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటుంది, కానీ తనని తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకోవట్లేదు బేబక్క. అందుకని గాడిద బిరుదు నాకు ఇచ్చాడు. అప్పుడు నేను నాగ్ సార్తో చెప్పాను, సార్ ఒక్క రోజులో ఒక మనిషి గురించి వాళ్ళ స్ట్రెంగ్త్ గురించి తెలుస్తుందా సార్ అన్న. లేదన్నారు. అలాంటప్పుడు నా స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది సార్? అలాంటప్పుడు బిగ్ బాస్ అనే షో 100 రోజుల షో ఎందుకు సార్? ఒక్క రోజులోనే షో చేసి టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. పాయింట్ నోటెడ్ అన్నారు. ఆ పాయింట్ బాగా వెళ్ళింది. వీళ్ళందరినీ ఎంత గుర్తు పెట్టుకుంటారో తెలియదు, కానీ నేను నాగార్జున సార్తో చేసిన స్టేజ్ మీద చేసిన చిలిపి పనులు, మాట్లాడింది ఇది ఎలిమినేట్ మీ సార్ అంటే నేను ఎలిమినేట్ అవటం, జనాలకి కామెడీ, నేను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సీజన్ మొత్తం గుర్తుండి, సీజనే కాదు నేను గుర్తుండిపోతా. కానీ జనాలు ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యారు. మీరు లోపల ఉంటే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండేదేమో. బయటకు వచ్చి చేస్తున్నా అందుకనే. మీరే అన్నారు నేను బిగ్ బాస్ షో చూడలేదని. సో నేను లోపల ఉంటే మీరు నన్ను గమనించేవాళ్ళు కదా. నేను వచ్చి ఇలా పాడ్కాస్ట్ లో మీతో కూర్చుంటే నేననే బేబక్కని మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు ఈ షో తర్వాత, ఈ ఇంటర్వ్యూ తర్వాత. అవునా కదా? పర్సనల్ ఎంటర్టైన్ చేస్తానండి అక్కడ నలుగురు గుంపులో గోవిందం కన్నా. బిగ్ బాస్ చూడొద్దని కాదు, కానీ 2-3 గంటలు టైం ఇచ్చే టైం ఉండదు, అందరికి ఉండదు కదా. మీరు నా రీల్స్ కూడా చూడండి అని చెప్పారు. నాట్ ఎవ్రీబడి వాచెస్. అందరూ కూడా బిగ్ బాస్ కానీ రీల్స్ కానీ అన్ని అందరూ వాచ్ చేయడానికి అవ్వదు కదా. బయటకు వచ్చి నేను ఇస్తాను ఎంటర్టైన్మెంట్ కి జనాలు పిచ్చికిపోతున్నారు. అమ్మో లోపల లేదేంటి ఎంటర్టైన్మెంట్ అన్నారు. లోపల లేదా? ఇచ్చాను. ఇవ్వలేదా? అర్జున్ అంబటి ఇంటర్వ్యూ చేశాడు, బజ్ హోస్ట్. ఇవ్వలేదా అన్నాడు. ఇచ్చానే. ఓకే అర్థమైందా? నేను ఇచ్చి ఉండనులే, ఇచ్చానని ఫీల్ అయి ఉంటానులే, కలగని ఉంటానులే ఇచ్చానని. అంటే అర్థమైంది కదా. మనం ఎంటర్టైన్ చేసినా కూడా అక్కడ ఏమవుతుందంటే 24 hours 2 కెమెరాలు నన్ను ఫాలో అయితే
ఇంకో 2 భాషను ఫాలో అవుతాయి. అట్లా 14 మంది నుంచి కంటెంట్ తీసుకున్నప్పుడు ఓకే వాళ్ళు ఏదైతే బయటకి ఏమి బాగా రీచ్ ఉంటుందో, ఏదైతే వాళ్ళు ఎంటర్టైనింగ్ అనుకుంటారో, ఇది యూత్ చూసే షో. అవును అవును సో వాళ్ళకి కూడా కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి. బేబక్కనే చూపిస్తే అది టీఆర్పీ పెరుగుద్దా, అట్లా కాదు కదా. సో దే హ్యావ్ టు షో వాట్ ఈస్ వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. వాట్ ఈస్ రైట్ ఫర్ ద షో. సో అండ్ ఐ డోంట్ బ్లేమ్ దట్, విచ్ ఇస్ రైట్. సో నేను ఎంటర్టైన్ చేసి ఉంటా, కానీ ఆ గొడవలే బాగుండుంటాయి. తర్వాత ఏదో యాప్స్లో ఇప్పుడు మొత్తం ఇస్తున్నారుగా, అంత కంటిన్యూస్గా మొత్తం 24 hours ఇస్తున్నారు. అందులో కనిపించా 1 hour 45 minutes దాంట్లో అంత కనిపించలే. లాస్ట్ 3 days మాత్రం బాగా అనిపించారా? అదే ఇంపాక్ట్ వచ్చింది. ఫ్రైడే సాటర్డే సండే వాళ్ళు పంపించాలా డిసైడ్ అయ్యారో మిమ్మల్ని ఎక్కువ చూపించుంటారు. పంపించాకే డిసైడ్ అయినాక అంతే కదా. ఏమో మరి నేను అప్పుడు బర్స్ట్ అవడం అంత టైమింగ్ ఏమో అంటే ఆ ఎమోషన్ కోసం బహుశా. కానీ పాపం చాలు వాళ్ళు నన్ను ఇష్టంగా సెలెక్ట్ చేశారు, చాలా ఇష్టంగా. నాకు సెలక్షన్ అంటే గుర్తొచ్చింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే కమిట్మెంట్స్ అడుగుతారు అంటూ చాలా చర్చ ఉంది. రకరకాల గొడవలు కూడా అయినాయి ఎంతమంది బిగ్ బాస్ సీజన్స్లో. కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు, మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అని. మీ పరిస్థితి ఏంటి? అసలు అలాంటివి ఉండవండి, ఎందుకలా మాట్లాడతారు? లాస్ట్ టైం చాలా మంది ఏంటంటే డబ్బులు ఇవ్వాలా షోకి వెళ్తే, ఆర్ ఇలాంటివి ఉంటాయి. అసలు అలాంటివి లేదు. ఇట్స్ అ కార్పొరేట్ నేషనల్ ప్లాట్ఫామ్ షో. అసలు ఇంటర్వ్యూకే మనం పిలుస్తారో లేదో తెలీదు. 2000 మంది ఇంట్రెస్ట్ చూపిస్తే 2000 నుంచి 200 మందిని స్క్రూటనైజ్ చేసి 200 నుంచి కొంతమందిని మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఒక్కొక్క ఏజ్ కేటగిరీ కానీ, ఒక్కొక్క సెగ్మెంట్లో కానీ, మోడల్ సెగ్మెంట్ అని ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. అసలు అంత ఆ పంచాయతీ ఉండదు. ఐ డోంట్, ఇట్స్ రాంగ్ థింగ్. బట్ చాలా మంది మాట్లాడారు ఓపెన్గా. మన న్యూస్ ఛానల్కి సంబంధించిన కొంతమంది యాంకర్స్ మాట్లాడారు, అలా అడిగారు. ఒక్కసారి జనాలు డెస్పరేట్గా ఉండి మేబీ వాళ్ళేమన్నా అటెన్షన్ కోసం అట్లా మాట్లాడారేమో తెలియదు, కానీ అసలు అట్లా నేనైతే వినలేదు. నథింగ్ కేమ్ టు మై అటెన్షన్. చూసి భయపడి ఉంటారా? అలా ఏం లేదు. ఇట్స్ ఎ నేషనల్ షో, అట్లాంటివి ఉండవు అసలు. ప్యూర్లీ ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ పేపర్ వర్క్, ఇది అది ఈ టైంకి వెరీ వెరీ ప్రొఫెషనల్. 10 నిమిషాల నుంచి ఇంటర్వ్యూ చాలా హార్డ్గా వెళ్తుంది. ఒక పాట పాడండి మీరు. సడన్గా పాట? సడన్గా కాకపోతే ఒక 2 seconds టైం తీసుకోపాడండి. 2 సెకండ్లే, అది కూడా మళ్ళీ నాకు. వాటర్ తాగి మీకోసం ఎక్కడి నుంచో యాపిల్ తెచ్చాము, పాట పాడండి మేడం. గ్రహాంతరవాసిలాగా యాపిల్ తెచ్చాము. అదే సినిమాలో ఎవరు గ్రహాంతరవాసి కప్పలాగా ఉంది అంటాడు. సో దానికి డిజైన్ కూడా నాకు ఎక్కడ చూడాలి, బాగుంది. చూసుంటారు మీరు కూడా. ఇది అదే చెప్పారు కదా మీరు, అదే చంద్రుడిలో తయారు చేశారు, ఇట్లాంటి ప్యాకింగ్ ఉండదు. నాకు తెలిసి మెటీరియల్ కూడా చంద్రుడిలోనే అక్కడే దొరికిందా కింద ప్యాకింగ్ మెటీరియల్? అది ఇక్కడ ఎత్తులోనా తెలియదు మరి. ఈ కాయ అయితే చంద్రకాయ అక్కడే పండింది, చంద్రకాయ ప్యాకింగ్ కూడా అక్కడే, మొత్తం అక్కడ నుంచి వచ్చింది అది చంద్రకాయ. ఏ ప్యాకింగ్ కూడా అక్కడే, ఫ్యాక్టరీ అంత పైన ఉందా? సరే, ఎంతమంది ఉంటారండి మ్యానుఫ్యాక్చరింగ్కి? ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద? ఒకటే మీకోసం వచ్చింది, అది ఒకటే వచ్చింది. రాకెట్ వేసి తెప్పించారు. అది మీరు బ్యాగ్ తెప్పించినట్టే సేమ్. అది స్విగ్గీ లేదు అక్కడ, స్విగ్గీ జొమాటోలు అవి ఉండవు. సో మనం తెలుసు కదా మీకు అది. ఈ ప్రశ్నతో ఇది క్లోజింగ్ షాట్ సార్. నేనే చెప్తున్నా, ఇది క్లోజింగ్ షాట్ సార్. మీకు మంచి పాట డెడికేట్ చేసి నేను పోవాలి సార్, నేను పోవాలి, నేను వెళ్ళిపోతా సార్, ఎలిమినేట్ మీ సార్. నాట్ అలౌడ్ టు గో. మీకోసమే పాట. యా మేడం ప్లీజ్. ఇది నాగ్ సార్కి స్టేజ్ మీద పాడాను. మరి పాడింది ఎందుకు మళ్ళీ? అంటే నాకు ఇష్టమైంది ఇప్పుడు. ఓకే, జనాలకు కూడా ఇష్టమే కదా అది. ఇష్టం. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడ జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరిచయం తోడు కోరిందే, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. సూపర్ బండి, మీరు పాటలు పాడారా? పాడానని అంటారు మరి. నేర్చుకున్నారు ఎక్కడ? ఒకప్పుడు పాడానని అనుకుంటున్నాను నేను. మరి ఒక 600-700 షోలు, ఒక 700 షోలు దాకా పాడానని షోస్లో పాడారు. మీరు అనుకోవడం ఏంటి ప్రతిదీ కళ్ళగా? ఏంటంటే అంటే నేను అక్కడ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎవరికి కనపడలేదు అన్నారు, అందుకే నాకు డౌట్ వస్తుంది చేసిన పనుల మీద కూడా. ఇక్కడ సెన్సార్ ఏం లేదు. పాడాను, ఎంటర్టైన్ చేశాను. ఎస్, ఇది కన్ఫర్మ్.
పాడినా ఎంటర్టైన్ చేసినా కుట్రతో కక్షతో మిమ్మల్ని బయటికి పంపించిన వాళ్ళంతా కుళ్ళుకునే స్థాయిలో బయట మీరు మొత్తం సమాజాన్ని ఎంటర్టైన్ చేస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ కూర్చుందాం. చాలా ఎనర్జీ వచ్చింది నాకు మీతో కూర్చుంటే. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే నన్ను పొద్దుస్తూ మనం వంట 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 అని పెద్ద మంట పెట్టారు కదా, వచ్చే ముందు బిగ్ బాస్ చెప్పొచ్చా, బిగ్ బాస్ వాళ్ళకి నోరేషన్ చేయండి అని. తిక్క బాగా కుదిరింది వాళ్ళకి. నాకు భలే ఆనందంగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. బాగా చేశారు సార్. నాగార్జున గారికి ఎక్కడ నుంచి చెప్తారా సార్ బాగా చేశారు సార్, వాళ్ళకి నోరేషన్ పెట్టి వాళ్ళకి అలా కుదరాలి. లేకపోతే బిగ్ బాస్కి వచ్చిన తినటానికి అన్నట్టు బిహేవ్ చేస్తారు సార్. అదే నన్ను సావదబ్బేసేవాళ్ళు. అజ్జి కాఫీ టిఫిన్ అమ్మో వద్దు. పప్పు చేస్తుంటే పప్పు మధ్యలో కూడా వచ్చి ఆమ్లెట్లు వేయాలంట వాళ్ళకి. సో చివరిగా ఇంటర్వ్యూ ద్వారా నాకు సాటిస్ఫాక్షన్ ఉండడం కోసం ఈరోజు వరల్డ్ సూసైడ్స్ డే సంథింగ్ ఏదో, చాలామంది చనిపోతున్నారు ఇండియాలో. సూసైడ్ రేట్ విపరీతంగా ఉంది. ఒక్క మోటివేషనల్ వర్డ్ మీ దగ్గర నుంచి ఏమన్నా చెప్తారా? నేను ఒకటే చెప్తానండి, నా లైఫ్లో కూడా కష్టం లేని మనిషి, కష్టం రాని మనిషి అంటూ ఉండరు. మనకు కష్టాలు రాకపోతే అసలు మన మనిషే కాదు. సుఖం ఎలా వస్తుంది, కష్టం కూడా వస్తుంది, బాధ కూడా వస్తుంది. ప్రతి ఒక్కరికి బాధ వస్తుంది. ఆ బాధని ఓవర్కమ్ చేసి లైఫ్ జీవించడమే జీవితం. సో అలా ఏదో బాధ వచ్చింది, లవర్ ఇదయింది, ఫైనాన్షియల్గా ఇదైంది, అది ఇది అవేమీ కాదు. భగవంతుడు మనకు మంచిగా తినడానికి తిండి ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, చేయడానికి మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి పేరెంట్స్ ఇచ్చాడు, ఫ్యామిలీ ఇచ్చాడు. ఇవన్నీ ఉండి కూడా చాలామంది ఎందుకు చనిపోతున్నారు నాకు అర్థం కాదు. ఇవన్నీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూడండి, వాళ్ళు బాగానే ఉన్నారు. సో మీకున్నది మీరు చూసుకుని ఆనందపడాలి, కానీ లేనిది పోయింది బాధకి అసలు చనిపోవడం మార్గమే కాదు. దట్ ఈస్ నెవర్. బీ హ్యాపీ. మీరు సంతోషంగా ఉండటం మీకు ఇష్టం అవ్వాలి. మీ సంతోషాన్ని మీరు ఫస్ట్, మీరు హ్యాపీగా ఉండటం అనేదే మీకు లైఫ్లో ఇంపార్టెంట్ గోల్ అవ్వాలి. అంతేగాని చనిపోవడం అన్నది అసలు వేస్ట్, ఇంకా వ్యర్థం అది. అసలు దేవుడు మనకు రిటర్న్ టికెట్ ఇచ్చాడు, ఆ టైంలో చేయాలి, ఆ టైంలో వస్తుంది, అది ముందే ఉంటుంది. సో ఈ జీవితాన్ని మధ్యలో దాన్ని అందమైన జీవితంగా చేయాలనుకోవడమే మన గోల్. బీ హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ. మేక్ ష్యూర్ మన హ్యాపీనెస్సే ఇంపార్టెంట్. మన హ్యాపీనెస్ షుడ్ బీ ద కీ ఫర్ అవర్ లైఫ్. నిజంగా చాలా మందికి సంబంధించిన ఆ స్ట్రెస్ పోవడానికి మీ వీడియోస్ కారణమవుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇలా కలుద్దాం తప్పకుండా. బాయ్. థ్యాంక్ యూ. ఇది బేబక్తో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈగా టీవీ.